అవతార పురుషులందరూ తాము వచ్చిన కార్యం నెరవేరగానే అవతారాలు చాలించారు. కానీ అయ్యప్ప మాత్రం మహిష సంహారం తరువాత తాను ఇక్కడే ఉంటానని, తనకు ఆలయాన్ని నిర్మించమని ఎందుకు అడిగినట్లు? మంచి ప్రశ్న. అయ్యప్ప స్వామి తపస్సుకు వెళ్తుండగా రామనామ సంకీర్తన చేసుకుంటున్న ఒక వృద్ధుడు కనిపించాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 హనుమా శ్రీరామ జయ రామ. స్వామి, మళ్ళీ నీ దర్శన భాగ్యం కలిగించావా స్వామి? నామజపం చేస్తూ ఎవరి కొరకి నిరీక్షణ? సర్వాంతర్యామివైన నీ కొరకే ఆనాడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉభయ సేనల నడుమ రథము నిలిపి అర్జునునకు గీతోపదేశం గావించాడు. బంధునాశనానికి విరక్తుడైన పార్థుని కార్యోన్ముఖుని కావించడానికి బోధించిన గీతా సందేశాన్ని జెండాపై ఉండి వినటం విద్యాచౌర్యంగా భావించాను. మన్నించమని మాధవుని శరణు వేడాను. నీవు వింటున్న సంగతి నాకు తెలుసు. గీతలో నిగూఢమైన రాజ కర్మ భక్తి జ్ఞానయోగాలు జనులు ఆచరించేటట్టు చెయ్యి అని వాసుదేవుడు నన్ను ఆదేశించాడు. నేను కూడా యథాశక్తి శ్రీకృష్ణుని ఆజ్ఞను ఆచరణలో పెట్టాను. ప్రభు, గీతాకల్పతరు ప్రసాదించిన ఈ అమృత ఫలాలు విద్వాంసులకి పండితులకు మాత్రమే లభ్యం అవుతున్నాయి. సామాన్య మానవులు కూడా గీతామృతాన్ని ఆస్వాదించగలిగిన నాడే సీత గీత పుట్టిన ఈ నేల ఆచంద్రార్కం సుఖశాంతులతో విరాజిల్లుతుంది. హరిహరనందన, త్రేతాయుగమునందు శ్రీరామ పాదసేవా భాగ్యము, ద్వాపరమందు గీతామృతము పంచు భాగ్యము నాకు లభ్యమయ్యాయి. కాని కలియుగంలో ఈ నరులు నైతిక విలువలు కోల్పోయారు. భక్తి వీడి రక్తికి దాసులై స్వేచ్ఛగా దుష్కర్మలాచరిస్తూ సంచరిస్తున్నారు. చిరంజీవినై ఉన్నది ఈ ఘోరకలిని చూడడానికేనా ప్రభు? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు లోనైన మానవాళిని కర్మయోగం ద్వారా భక్తి మార్గాన్ని నడిపించు ప్రభు. గీతని సర్వజనోపయోగంగా మార్చు. ఆ అదృష్టంతో జీవుల్ని పునీతుల్ని గావించు ప్రభు. హనుమా, నియమాల మాలధారణ ద్వారా నా వ్రతదీక్ష భూని నరులు గీత దాటకుండగా గీత నాచరింపజేస్తాను. గీతను జనయోగంగా మార్చి వారి జన్మలు ధన్యము గావిస్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. శబరి, రామా రామా, కోదండ రామా, ఈ ముగ్ధ మోహనాకారంతో సాక్షాత్కరించావా ప్రభు? భద్రుణ్ణి అనుగ్రహించి నన్ను మరిచి వెళ్ళిపోయావా తండ్రి? రామా, ఆనాడు భద్రుడు భక్తికి మెచ్చి మోక్షము ప్రసాదించి భద్రగిరి మీద వెలిశాను. ఈనాడు నీ అకుంఠిత దీక్షకు ఆనందించి నీకు ముక్తిని అనుగ్రహిస్తున్నాను. నీవు శబరిగిరిగాను, నేను శబరిగిరీసునిగాను కీర్తింపబడతాము. భక్తులు నా యాత్రకు వస్తూ శబరిగిరీశ అంటూ మున్ముందుగా నీ నామాన్నే స్మరిస్తారు. ధన్యరాలినయ్యా, ధన్యరాలిని. రామా రామా, శ్రీరామా, రామచంద్ర, రామా, కోదండ రామా, రామా.
మంత్రివర్య, ప్రభు. మణికంఠుడు తపస్సుకు వెళ్ళినది మొదలు నా మనస్సెందుకో రాచకార్యముల మీద లగ్నము కాకున్నది. పితృహృదయం కదా ప్రభు. జయము జయము మహారాజా. అగస్త్య మునీంద్రుల వారు వేం చేయుతున్నారు. అగస్త్య మునీంద్రులకు అభివాదాలు. అభీష్ట సిద్ధిరస్తు. దయచేయండి. ఆసీనులు కండి. మునీంద్ర, తమ రాక మాకు ఆనందదాయకం. తమరు ఏ కార్యార్థియే విచ్చేసి ఉంటురో సెలవిస్తే. మహారాజా, మణికంఠుడు తపస్సునకు వెడుతూ చెప్పిన విషయం గుర్తున్నదా? అదెట్లు మరవగలను మునీంద్ర? తన సందేశము వచ్చినప్పుడు ఆలయ నిర్మాణము గావించమని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు నేను వచ్చినది ఆ సందేశముతోనే మహారాజా. మనము తక్షణమే బయలుదేరి స్థల నిర్ణయం గావించి ఆలయ నిర్మాణమును ప్రారంభించవలసి ఉన్నది. మహద్భాగ్యం మునీంద్ర. ఇదే మణికంఠుడు సంధించిన బాణం. దేవశిల్పి, ఆలయ నిర్మాణానికి స్థల నిర్ణయం కావించండి. స్థల నిర్ణయం అయ్యప్ప స్వామియే చేసుకున్నారు. అది చూడండి, అదే శబరిగిరి. అయ్యప్ప స్వామి శబరిగిరీశుడు. విశ్వకర్మ, అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆగమ శాస్త్రోక్తంగా నిర్మించాలి. తమ ఆజ్ఞ, పైగా దైవ కార్యం. భార్గవరామ, దీనికి అర్చకులెవరు? యజుర్వేద విధి విధానంగా స్వామిని అర్చించగల సమర్థులెవరు? ధర్మశాస్త్ర తల్లిదండ్రులైన జగన్మోహిని పరమశివుల ఆలయాలు సృష్టికి అపురూపంగా పవిత్ర గోదావరి తీరాన ఒకదానికొకటి అభిముఖంగా ఉన్నాయి. ఆ ఆలయములకు వంశపారంపర్యంగా అర్చకులై వేద వేదాంగాది విద్యలను అభ్యసించి యజుర్వేదంలో నిష్ణాతుడైన పరమేశ్వర శాస్త్రిని ప్రధాన తంత్రిగా ఇక్కడికి ఆహ్వానిస్తాను. స్వామి జగన్మోహిని కేశవ స్వామి, సాలగ్రామ శిల, స్వయంభూ. వెనుక జగన్మోహిని ఆకారం, ముందు కేశవ స్వామి పురుష రూపం, గదతో హస్తం. 4 వేళ్లకి ఉంగరాలు, స్పష్టంగా గోళ్ళు. కంఠమాల, కంఠం ముడతలు పడినట్లుగా ముడతలు. శ్రీదేవి భూదేవి భార్యలు, రుక్మణి సత్యభామ గరుత్మంతుడు. విష్ణు పాదోద్భవీం గంగా, గంగ విష్ణు పాదమందు సదా ప్రవహిస్తూ ఉంటుంది. స్వామి, పరమేశ్వర శాస్త్రి, నిన్ను అయ్యప్ప స్వామి ప్రధానార్చకుడిగా నియమిస్తున్నాను. మహాప్రసాదం. పరమేశ్వర శాస్త్రి, అయ్యప్ప స్వామికి తంత్రమే ప్రధానంగా అంగన్యాస కరన్యాసాలతో అర్చన జరపాలి. చిత్తం. మూలమంత్రం ఉపదేశిస్తాను. ఓం గ్రూం నమః పరాయ గోప్త్రే నమః. ఓం భ్రూం నమః పరాయ గోప్త్రే నమః. దీనిని అనుసంధానించి తంత్రి అని పిలువబడుతూ స్వామిని ఆరాధించి తరించు. చిత్తము స్వామి. ఆ విధంగా ఆ శబరిగిరీశుని సేవించడానికి ప్రధాన అర్చకునిగా గోదావరి తీరాన ఉన్న ర్యాలి గ్రామవాసి మన తెలుగువాడు అయిన పరమేశ్వర శాస్త్రి నియమించబడ్డారు. నాటి నుంచి నేటి వరకు
ఆ వంశీకులే ప్రధాన తంత్రిగా నియమింపబడుతూ ఉన్నారు. యాత్రలు చేయడం వల్ల జ్ఞానం కలుగుతుంది. దీక్షలో ఉన్నప్పుడు యాత్ర చేస్తే పరిసరాల జ్ఞానం, ఆలయాలు, శిల్ప విన్యాసం, స్థల మహత్యం, చరిత్ర, సంస్కృతి తెలుస్తాయి. ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అదే యోగం అంటే జ్ఞానం. జ్ఞానాన్నిచ్చేది కుండలినీ శక్తి. మానవ శరీరంలో ఆసనం, అయ్యప్ప యాత్రలో ఎరుమేలి, భరతఖండంలో కాళహస్తి, మూలాధార చక్రం, లింగము, కాలైకట్టి, జంబుకేశ్వరం, స్వాధిష్టాన చక్రం, నాభి, కల్లిడుం కుండ్రు, తిరువణ్ణామల, మణిపూరక చక్రం, హృదయం, కరిమల శిఖరం, కాంజీవరం, అనాహత చక్రం, నాలుక, పంపానది, చిదంబరం, విశుద్ధి చక్రం, భ్రూమధ్యం, శబరిమల, వారణాసి, ఆజ్ఞాచక్రం. ఇవి దాటాక మనిషి మెదడు, యాత్రలో కాంతిమల, క్షేత్రాల్లో బ్రహ్మకపాలం, సహస్రాల చక్రాలు. మన వారసత్వమైన ఆధ్యాత్మిక సంపదకి మీరంతా కీర్తికేతనాలుగా నిలవండి.